పల్లవి అలాగే శ్రేయ అయితే ఇంకా శ్రీకర్ అక్షయ్ కమల్ పెట్టే టార్చర్ని భరించలేక ఇంకా పార్వతి దగ్గరికి అయితే వచ్చి అత్తయ్య మీరు ఇంటికి వచ్చేసేయండి అత్తయ్య అని చెప్పని తన గోడైతే చెప్పుకుంటారు. ఇంకా ఇంటికి పోవాలంటే మాకు భయం వేస్తుంది అనేటప్పటికీ సరే ఇంకా పార్వతి అయితే ఈరోజు మీరు రాత్రి మీ ఆయనలు కూడా తాగారు కదా, ఇప్పుడు మీరు తాగినట్టు యాక్టింగ్ చేయండి, అప్పుడు రాత్రి వాళ్ళు మిమ్మల్ని ఎలా టార్చర్ పెట్టారో అలాగే చేయండి అని చెప్పనని ఇంకా అవని అయితే సలహా ఇస్తుంది. ఇంకా దాని మేరకే అలాగే తాగినట్టు యాక్టింగ్ చేసి ఇంకా కమల్ని శ్రీకర్ని అయితే ఇద్దరు ఒక ఆట ఆడుకుంటారు. ఇంకా అంతా ఆడుకుంటుంటే వీళ్ళేంతన్నయ్య ఇలా కొడుతున్నారు అని చెప్పనని ఇంకా కమల్కి అయితే పల్లవిక్క దగ్గర నుంచి అవునన్నయ్య వీళ్ళు తాగేనంటున్నారు కానీ కొంచెం కూడా వాసన రావట్లేదని చెప్పనని అప్పుడు ఇంకా ముందు తాగితే వచ్చే వాసన మిషన్ అయితే తీసుకొని వచ్చి పల్లవిని ఊదమంటాడు. కానీ అక్కడ కూడా తాగినట్టే యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా పల్లవిని అలా ఊదమన్నా శ్రేయ అయితే మాత్రం ఇంకా జీవి చేస్తూ ఉంటుంది. నాకు తలంతా నొప్పి వచ్చేసిందండి, నేను తాగేస్తున్నాను కదా ఫుల్గా అని చెప్పని అన్నట్టుగా ఉంటుంది. ఇంకా ఆఖరినైతే ఇద్దరిని పట్టేస్తారు. ఇంకా వీళ్ళు తాగలేదన్నయ్య వీళ్ళు కావాలని ఇట్లా నటిస్తున్నారని చెప్పని అనేటప్పటికి ఇంకా శ్రీకర్ అయితే మీరు మారుతారు అని చెప్పని అనుకున్నాము కానీ మీరు మారరు, ఇంట్లో వాళ్ళందరినీ తరుము కొట్టారు, ఇప్పుడు మీ ఇద్దరే ఉన్నారు, మేమిద్దరం కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పనని ఇంకా వాళ్ళైతే తాగడానికైతే అక్షయ్ శ్రీకర్ అయితే కమల్ అయితే ఇద్దరు వెళ్ళిపోతారు. ఇంకా అయ్యో పల్లవి ఏంది పల్లవి ఇదంతా ఇలా జరిగింది, మనం ఒకటి అనుకుంటే వీళ్ళు ఒకటి చేశారు ఏంటి అని చెప్పని అనుకుంటారు. ఇంక ఉదయానికల్లా మన అత్తయ్య వస్తాననేది కదా అప్పుడు చెప్తుందిలే తను వచ్చని చెప్పనని ఇంకా పార్వతి కోసం అయితే ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటే ఇంకా సడన్గా స్కూటీలో అయితే అవని ఎంట్రీ ఇస్తుంది. అక్క మన అత్తయ్య వచ్చేసినట్టుందని చెప్పి ఇంకా బయటికి వెళ్ళి చూస్తూ ఉంటే ఈ లోపల అవని అయితే స్పెట్స్ పెట్టుకొని ఇంకా రాయల్టీగా వస్తుంది. ఇంకా అయినా అత్తయ్య గారు వస్తారనుకుంటే నువ్వు వచ్చేవేంటి అని చెప్పని పల్లవి అయితే అంటే అవును నా ఇంటికి నేను ఎప్పుడైనా వస్తాను పోతాను అడగడానికి మీరెవరే అని చెప్పనని ఇంకా మాటకు మాట సమాధానం చెప్తుంది అవని. ఇంకా అత్త కోడలిద్దరు ఏకమయ్యి ఇంకా పల్లవి శ్రేయ అయితే ఒక ఆట ఆడించడానికి వస్తారు. అప్పుడు ఇంకా అత్తయ్య గారు ఏరే అని చెప్పని అనేటప్పటికీ పల్లవి ఇంకా అవని అయితే అత్తయ్య ఎంట్రీ ఇంక మీరు ఇచ్చుకోవాలని చెప్పని అనేటప్పటికీ ఇంకా పార్వతి అయితే ఎంట్రీ ఇస్తుంది. ఇంకా నవ్వత ఇంకా అంటే అవని అక్క అత్తయ్యని కూడా తన వైపుకు మళ్ళీ చేసుకుందా అంటే ఇంకా నా పని అంతేనా అని చెప్పని ఇంకా శ్రేయకి పల్లవికి ఇద్దరు అత్త గోడలు ఒకటి అయిపోయారు, ఇంకా మన పని ఆడుకుంటారు పల్లవి అని చెప్పని అంటారు. కానీ అవనినైతే అర్థం చేసుకొని పార్వతి ఏ తప్పు అవని చేయలేదని చెప్పని నమ్మి ఇంకా అవని వెంటే పార్వతి ఆ ఇంటికైతే వస్తుంది. ఇంకొక్కొక్కరుగా ఇంట్లోకి వచ్చి ముందు వీళ్ళిద్దరిని మార్చాలి అత్తయ్య అని చెప్పని ఇద్దరు కంకణం కట్టుకుంటారు. ఇంకా పల్లవికి అయితే మాత్రం ఇంకా అవని విషయంలో పెద్ద షాక్ ఏది, ఎందుకంటే ఇప్పటిదాకా పార్వతిని తన చేతిలో పెట్టుకుంటే